అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఐ హోప్ అందరూ చాలా సేఫ్గా హెల్తీగా ఉన్నారని. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో. చాలా రోజుల తర్వాత డాక్టర్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇన్ని రోజుల బ్రేక్ తర్వాత చాలా రోజుల నుంచి నన్ను రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్న ఒక టాపిక్ గురించి చేద్దాం అనుకున్నాను. సో నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే రిక్వెస్ట్ ఏంటి అంటే పీసీఓఎస్ పీసీఓడి గురించి చెప్పమని, ఇంటర్వ్యూ తీసుకోమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బీట్ సిమ్టమ్స్, ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలి, అలానే డయట్, వీటన్నిటి గురించి చాలా మందికి చాలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ని నేను నోట్ చేసుకున్నానండి. నోట్ చేసుకొని డాక్టర్ హిమబిందు శాఖమూరి అట్ బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, నేను ఇక్కడ మేడంని మీట్ అవ్వడానికి వచ్చాను. సో మేడంతో ఇంటరాక్ట్ అయ్యి మనకున్న అంటే చాలా మందికి ఉండే కామన్ డౌట్స్ అబౌట్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి గురించి తెలుసుకొని ఈ వీడియో చూస్తే డెఫినెట్గా మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో, అట్లా ఉంటుందని డౌట్ పడుతున్నారో, లేదా ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే మేడంని మీట్ అవుదాము. మీట్ అయ్యి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ చూడండి, నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. So meet Dr. Himabindu Sakamori, consultant gynecologist at Blossoms Mother and Child Hospital. Hello ma'am. Good morning Sindhu. Thank you so much ma'am. చాలా బిజీగా ఉన్నారు బట్ స్టిల్ టైం ఇచ్చారు. My pleasure Sindhu. Thank you. Yeah. సో మ్యామ్ ఇవాళ మనం ముందుగానే అనుకున్నట్టు చాలా మంది రిపీటెడ్గా నన్ను అడిగేది ఏంటంటే పీసీఓఎస్ పీసీఓడి గురించి చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి అండ్ ఎక్కువగా వింటున్నాము. సో దీని గురించి ఇవాళ కొద్దిగా ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాము అని అయితే అనుకున్నాను. సో అవి గుడ్ టు గో, షల్ వి స్టార్ట్? Yeah, please. సో ఫస్ట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ కామన్ గా వింటున్నది, ఎవరు చూసినా పీసీఓఎస్ పీసీఓడి అంటున్నారు. సో అసలు ఈ రెండు ఒకటేనా, లేదా అదే టూ డిఫరెంట్ థింగ్స్, ఆర్ అసలు వాట్ ఇస్ ఇట్ పీసీఓఎస్ అంటే? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు కొంతమంది. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ గైనకలాజికల్ కండిషన్. విమెన్ యూజువల్గా ఓపీలో ప్రజెంట్ చేస్తుంది ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తోటి. సో ఓవేరియన్ సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కలిస్తే ఇట్ ఈస్ సిండ్రోమ్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రైమరీలీ డిసీజ్ ఆఫ్ ద డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ ద ఓవరీ. విమెన్ అటు ఇటు రెండు ఓవరీస్ ఉంటాయి కదా, యూట్రస్ కొని ఇదర్ సైడ్స్ అటు ఇటు ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్ని ప్రైమరీలీ ఇట్ ఎఫెక్ట్స్ ద ఓవరీస్. దానివల్ల ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే దీస్ హార్మోనల్ ఇష్యూస్ కూడా ఏంటంటే మోర్ ఆఫ్ మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల దే ప్రెజెంట్ విత్ ఆల్ దీస్ ఇర్రెగ్యులర్ హార్మోన్ సైకిల్స్తో కానివ్వండి, ఇట్లాంటి వాటితో ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ కామన్ దీస్ డేస్. వెరీ వెరీ కామన్ nowadays. Almost 8 to 10% of the women at some point in their life usually they present with this polycystic ovaries. Okay. Ovarian syndrome, PCOS అంటారు. ఓకే, సో నెక్స్ట్ నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్? ఇప్పుడు మనకి సపోజ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం పీసీఓఎస్ ఉండొచ్చు అని మనం అనుకుంటామా? మెయిన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సో నేను చెప్పినట్టుగా పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఇట్స్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ టుగెదర్. సో ఇదేంటంటే ఒక క్లినికల్ హిస్టరీ కానివ్వండి, పేషెంట్ ప్రెజెంట్ చేయగానే చాలా మంది నాకు పీసీఓఎస్ ఉంది మేడం, దానివల్ల ఒకసారి మళ్ళీ ఉందా లేదా చెక్ చేయండి అంటూ వస్తూ ఉంటారు. సో ఇట్స్ అ గ్రూప్ ప్రెజెంట్, ప్రైమరీలీ దే ప్రెజెంట్ విత్ ఫ్యూ సిమ్టమ్స్. దాంతో పాటు కూడాను అంటే ఈ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి, ఇర్రెగ్యులారిటీ ఇన్ పీరియడ్స్, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, యాక్నీ, లేకపోతే ఎక్సెసివ్ హెయిర్ లాస్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బాల్నెస్ ఇట్లా స్టార్ట్ అవ్వటము. ఈ సిమ్టమ్స్ ఒకటైతే ఆల్ దీస్ హైపర్ ఆండ్రోజెనిజం అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ పెరగటము, హార్మోనల్ క్లినిక్ అంటే బయోకెమికల్గా అంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ దాంట్లో హార్మోన్ లెవెల్స్ బాగా అబ్నార్మల్గా ఉండటం ఒకటి, ఇంకోటి అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్. ఈ మూడు కలిపి we usually conclude it as polycystic ovaries. Most of the time they present with this. అంటే irregular periods ఒకటి, severe acne, hair fall, లేదా ఫేషియల్ హెయిర్, ఇవన్నీ ఉన్నప్పుడు we may think it may be that అని polycystic ovaries అని. అప్పుడు we then put them for further investigations, ultrasound confirmation కానీ
లేకపోతే హార్మోనల్ ఎసెస్ కానీ ఇవన్నీ చేసుకొని we conclude diagnosis. Yeah, most commonly they present with irregularity in their periods. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎఫెక్ట్ అవుతారు మ్యామ్ యూజువల్ గా? వెరీ వెరీ కామన్. నేను చెప్పినట్టుగా 8 to 10% ఆఫ్ ద విమెన్ యూజువల్ గా దే ప్రెసెంట్. కొంతమందిలో ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ కుడ్ బి జస్ట్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. అంటే ఫర్ సమ్ రీజన్ దే గెట్ అ స్కాన్ డన్ అండ్ దే ఆర్ డయాగ్నోస్డ్ టు హ్యావ్ సమ్ పాలిసిస్ అండ్ మల్టిపుల్ స్మాల్ సిస్ కనిపిస్తాయి అల్ట్రాసౌండ్ లో. ఓవరీ అంతా కూడా చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా కమ్మేసుకుని ఉంటుంది. సో అలా కనిపించినప్పుడు పీసీఓఎస్ అని వాళ్ళ డయాగ్నోసిస్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో స్కాన్ రిపోర్ట్ లో వెంటనే దే గెట్ అప్రిహెన్సివ్. మేడం పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది, ఏం చేయాలి అని. నాట్ దట్ ఎవ్రీబడి ప్రెసెంట్ విత్ సిమ్టమ్స్, బట్ పీసీఓఎస్ డయాగ్నోసిస్ అయ్యేది మాత్రం ఆల్మోస్ట్ 8 to 10% ఆఫ్ ద విమెన్. స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఉందా మ్యామ్? ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో లేట్ టీన్స్ దగ్గర నుంచి కూడాను ఆల్మోస్ట్ అంటిల్ యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ దేర్ పీరియడ్స్ అనుకోండి, లేట్ 30s 40s వరకు కూడాను చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తాం. ఏజ్ గ్రూప్ లో. సో తర్వాత ఇప్పుడు వాట్ డూ యూ థింక్ ఇస్ ద రూట్ కాజ్ మ్యామ్? అంటే కొన్ని రీజన్స్ వల్ల పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైనా మెయిన్ రీజన్స్ ఉన్నాయా? See, polycystic ovaries ki most of the time it has no known etiology, ante known cause manaku teliyadu. Genetic predisposition will play a role to some extent, but majority of the time entante it is all mostly sedentary lifestyles. Ippudu chustunnam kada ekku IT people, they sit in front of the system for long hours. అట్లా ఎక్కువసేపు కూర్చొని ఎక్కువ యాక్టివిటీ లేకుండా అంత బయట జంక్ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ ఇప్పుడుండే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇస్ మోస్ట్లీ వెరీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల పీసీఓఎస్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఓకే, చాలా మంది ఏమంటారంటే ఒబేసిటీ అండ్ అంటే ఇంప్రాపర్ డయట్ వల్ల పీసీఓఎస్ వస్తుందని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే మాకు పీసీఓఎస్ ఉంది కాబట్టే మేము లావ్ అవుతున్నాము అని కొంతమంది అనుకుంటారు. ఇందులో ఏది కరెక్ట్? బోత్ ఆర్ యాక్చువల్లీ ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. మోర్ ఆఫ్ మెయిన్ హార్మోనల్ ప్రాబ్లం ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లో దెర్ ఇస్ ఎక్సెసివ్ ఇన్సులిన్, హైపర్ ఇన్సులినిమియా అంటాము. ఎక్సెసివ్ ఇన్సులిన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ తోటి ఏంటంటే యువర్ బాడీ విల్ స్టాప్ రెస్పాండింగ్. అంటే ఎక్సెసివ్ షుగర్స్ రిలీజ్ అవుతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, మోర్ అండ్ మోర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది, బట్ దెన్ యూ డోంట్ రెస్పాండ్ టు దట్ ఇన్సులిన్. సో దీనివల్ల ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ విల్ అగైన్ ప్రిడిస్పోజ్ టు పాలిసిస్టిక్ ఓవరీస్. ఈ సైకిల్ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవ్వాలి. సో ఇది వర్కౌట్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి వెయిట్ లాస్ ఒకటే టార్గెట్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్, మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడం, మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవడం చేస్తా ఉంటే యూ కెన్ మోస్ట్లీ ప్రివెంట్ దిస్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఓకే మ్యామ్, నెక్స్ట్ మెయిన్ ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇన్ పీసీఓఎస్. అంటే ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి అండ్ దే గెట్ టు నో పీసీఓఎస్ ఉంది అని. సో విల్ పీసీఓఎస్ ప్లే అ నెగటివ్ రోల్? అంటే ప్రెగ్నెన్సీ స్టాప్ చేయడానికి పీసీఓఎస్ ఏమైనా రోల్ ప్లే చేస్తుందా? డెఫినెట్ గా 70 to 80% ఆఫ్ ద ఇన్ఫర్టైల్ విమెన్, అంటే ఎప్పుడైతే ప్లాన్ చేసుకుని 6 months to 1 year హెల్దీ కపుల్ ప్రెగ్నెన్సీ రాలేదు అని వస్తే 70 to 80% ఆఫ్ ద విమెన్ టర్న్ అవుట్ టు హ్యావ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనమాట ఆన్ వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్స్ లో. And then definitely it plays a major role in infertile women. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా ఎంత పర్సెంటేజ్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? 70% పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రెజెంట్ చేస్తారు. సో అసలు పీసీఓఎస్ కి ఏదైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? There is actually no permanent treatment for polycystic ovaries. నేను ఇందాక నుంచి పర్సిస్టెంట్ గా చెప్తూనే ఉన్నాను. It is lifestyle changes. Strong lifestyle modification is recommended in polycystic ovaries. ట్రీట్మెంట్ అంటే ఎగ్జిస్టింగ్ అంటే డెఫినెట్గా ఇట్ ఇస్ ఆల్ టైలర్డ్ ట్రీట్మెంట్. అంటే కొంతమంది రెగ్యులర్ సైకిల్స్ తో ప్రెజెంట్ చేస్తారు, వాళ్ళకి వి టార్గెట్ ఆ ట్రీట్మెంట్ టువర్డ్స్ దేర్ సిమ్టమ్స్. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్, వాళ్ళ క్రైటీరియా కేవలం సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకోవడం మాత్రమే అయితే వి ట్రీట్ దెమ్. లేదు వి ఆల్సో వాంట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనే వాళ్ళకి ఇట్స్ కంప్లీట్లీ మళ్ళీ వి అసిస్ట్ దెమ్, వి హెల్ప్ దెమ్ టు గెట్ ప్రెగ్నెంట్. అంటే మెయిన్ గా పాలిసిస్టిక్ ఓవరీస్ లో ఏంటి, ఎగ్ రిలీజ్ అనేది మెయిన్ ఇష్యూ ఉంటుంది.
ఎగ్ రిలీజ్ ఆన్ టైం అవ్వకపోయేటప్పటికి ప్రెగ్నెన్సీ గెట్స్ డిలేడ్, సబ్ఫర్టిలిటీ బేసికల్గా. సో ప్రెగ్నెన్సీ ఎగ్ రిలీజ్ ఆన్ టైం అవ్వటం కోసం ఫ్రీక్వెంట్ గా స్కాన్స్ చేసుకుంటూ ఎగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది దానికి ఇంజెక్షన్స్ ఇవ్వటం ఇట్లా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్కువ హార్మోనల్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తారు మోస్ట్లీ లైక్ దట్. అండ్ ఆల్సో ఇప్పుడు PCOS తో ఇందాక మీరు అన్నది ఏంటంటే యాక్నే, తర్వాత ఈ హెయిర్ ఫాల్, ఒబేసిటీ, ఇవి కూడా విల్ దే గెట్ బెటర్ విత్ ద ట్రీట్మెంట్? సో యాక్చువల్గా దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ యంగ్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్కి, ఎర్లీ 20s ఉండే వాళ్ళ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడాను ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అకాడమిక్ స్కెడ్యూల్ డెవలప్ అయింది కాబట్టి మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ విత్ దీస్ సింటమ్స్. సో లాట్ ఆఫ్ ఒబిసిటీ, హై BMIతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దిస్ ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఇన్ ద OPD. ఓకే, వాళ్ళకి ఎట్లా అంటే ఈ హాస్టల్ లైఫ్ లో చాలా మంది వాళ్ళు హెల్తీ డైట్ ఫాలో అవ్వలేకపోతున్నారు, హెల్తీ ఎక్సర్సైజ్ రెజిమ్ కూడా ఫాలో అవ్వలేకపోతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్జిస్టింగ్ యాక్నీ వరకు హార్మోన్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఫర్దర్ గా హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అయ్యాలి అప్పర్ లిప్ మీద, చిన్ మీద ఇట్లా. సో ఇట్లాంటివి ఎగ్జిస్టింగ్ వాటిని ఐ థింక్ డెర్మటాలజిస్ట్ కి డెఫినెట్ గా రికమెండ్ చేస్తాము టు గో ఫర్ ఆల్ దీస్ లేజర్ ఇట్లా ట్రీట్మెంట్స్. ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫర్దర్ గా మాత్రం గ్రోత్ తగ్గటానికి, యాక్నీ కొంతవరకు ఇంప్రూవ్ అవడానికి మాత్రం ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ హార్మోన్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు లేట్ టీన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా ఆ ఏజ్ గ్రూప్ లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి వీళ్ళకి ఏంటంటే యాక్నే కానీ ఫేషియల్ హెయిర్ కానీ ఉండేసరికి దే టేక్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, దానివల్ల ఇట్ లీడ్ దెమ్ టు డిప్రెషన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది ఎట్లా ట్యాకిల్ చేస్తారు అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్? సో మోస్ట్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే ఫేస్ మీద ప్యాచీ పిగ్మెంటేషన్ ఒకటి, తర్వాత యాక్నీ, ఇవన్నీ కూడాను ఇట్ బాదర్స్ దీస్ యంగ్ గర్ల్స్ అలాట్. సో ఎంతసేపటికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది నాకు ఇది వచ్చింది అని బ్లేమ్ చేసుకోకుండా ఐ థింక్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్ trying to come out of these అంటే stress relievers at some point of time, అంటే weekly at least 3 to 4 days if they can అంటే allocate some time for these yoga, ఈ stress relief కోసం some kind of exercises, some kind of sports, at least 5 days in a week ఏదో ఒక 1 hour every day they can spend some time. I think that will cause a tremendous difference in their and symptoms also. చాలా మంది ఏంటంటే ఇది ఉంది కాబట్టి మాకు ఇంతే అని ఫీల్ అయిపోయి డిప్రెస్. దట్ ఈస్ రాంగ్. మీ హోంవర్క్ మీరు చేయాలి, హార్మోన్స్ విల్ డూ దేర్ జాబ్, బట్ దెన్ మీ సైడ్ నుంచి కొంత హోంవర్క్, గ్రౌండ్ వర్క్ మీరు చేయకపోతే ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ లైఫ్ ఇట్లా ఉంటే. సో అందుకని యాక్టివ్గా ఉండటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ యాక్నే కానీ ఫేషియల్ హెయిర్ అంటే ఓన్లీ టీన్స్ అని కాదు, బీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ గోయింగ్ టు అంటే ఆల్మోస్ట్ 50% జాబ్ వాళ్ళ ఇంట్లో చేయాలి. సో యాక్చువల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ 1 to 2 kg వెయిట్ లాస్ ఎవ్రీ మంత్ ఒక 3 to 6 months ట్రై చేయండి. ఎప్పుడైతే మీ వెయిట్ లాస్ అవుతారో there is every possibility that you get pregnant naturally. That is what we advise, and we have seen lots of good result with this. Natural conception కూడా బాగా పెరుగుతుంది when they change their lifestyle. So definitely diet and exercise play a major roles. So how frequently do you recommend, ma'am? So exercise, so number 1 to 10 it has to be exercise every day at least for 1 hour, at least for 5 days in a week is my recommendation. And exercise కూడాను అంటే అందరికీ ఒక ఎక్సర్సైజ్ రెజిమ్ అక్కర్లేదు, విచ్ ఎవర్ వే యూర్ కంఫర్టబుల్. ఇఫ్ యు ఆర్ ఓకే టు వాక్ ఫర్ 40 minutes to 1 hour in a day, I think that's very very healthy. లేదు, if you can spend some time for yoga, there are a lot of PCOS yoga for polycystic ovaries అని breathing in breathe out techniques. There is so much available on internet. ఇప్పుడు ఒకప్పటి లాగాను ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతిసారి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. విత్ ఆల్ దీస్ మినిమల్ అవైలబుల్ రిసోర్సెస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో, యూ ఓపెన్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఫోన్.
సో ఆ చిన్న బేసిక్ ఎక్సర్సైజెస్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్, యోగా లాంటివి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టెక్నిక్స్, ప్రాణాయామం లాంటివి, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ దీస్ పాలిసిస్టిక్ ఓవరీస్. అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అండ్ ఆల్సో డయట్. ఇప్పుడు చాలా మంది ఎవర్ సిన్స్ నేను మామూలుగా వెయిట్ లాస్ డయట్స్ అవి చేసేప్పటి నుంచి నాకు ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే PCOS కి సెపరేట్ డయట్ ప్లాన్ చెప్పండి అంటారు. సో ఇస్ దర్ ఎనీథింగ్ లైక్ దట్ యాజ్ సచ్? డెఫినెట్ గా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు తీసుకునే డైట్ నుంచి మనీ డిఫరెన్స్ చూపించనక్కర్లేదు. వెస్టర్న్ డైట్ ను మనం ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. వాట్ వీ రికమెండ్ ఇస్ లెస్ గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ లెస్ ఆఫ్ షుగర్స్, సడన్ షుగర్స్ షూట్ అయ్యే ఫుడ్ కానివ్వండి, చాక్లెట్స్, ఈ శాండ్విచెస్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అట్లనే ఫ్యాట్స్, ఎక్సెసివ్ క్యాలరీస్ ఉండే డైట్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ లాట్స్ ఆఫ్ లిక్విడ్స్, లాట్స్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ అండ్ ప్రోటీన్ ఇవి తీసుకుంటూ ఎక్సర్సైజ్ అండ్ డయట్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. హార్మోన్స్ తీసుకుంటున్నా, వై ఈస్ నాట్ మై పాలిసిస్టిక్ ఓవరీస్ కమింగ్ డౌన్ అంటే నో, హార్మోన్స్ విల్ ఓన్లీ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిమ్టమ్స్ and does not help you to come out of polycystic ovaries. So PCOS ki meer cheyaల్సిందల్లా lifestyle changes, that is diet and exercise. Diet high protein diet, మీరు తీసుకునే ఫుడ్ లోనే ఇంకొద్దిగా హెల్దీ ప్రోటీన్, కొద్దిగా హెల్దీగా, అంతేగాని మనం రకరకాలుగా ఆ షేక్స్ ఈ షేక్స్ తాగేసి an abrupt weight loss also is not recommended. It has to be a healthy weight loss. నన్ను యాక్చువల్లీ ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ సెపరేట్ గా PCOS డైట్ అడుగుతున్నారు. బట్ ఐ బీన్ వెయిటింగ్. అంటే ఫస్ట్ మీతో మాట్లాడితే యూ విల్ గివ్ దెమ్ సమ్ క్లారిటీ, ఆ తర్వాత ఐ కెన్ గివ్ అని చెప్పి వెయిట్ చేశాను. సో బాగా డ్రాస్టిక్ గా రకరకాల డయట్స్ ఏం చేయవసరం లేదు. లైక్ మ్యామ్ చెప్పినట్టు మన దగ్గర ఉన్న రెగ్యులర్ ఎనీ వెయిట్ లాస్ డయట్ లో ఎటు మ్యామ్ చెప్పినవన్నీ ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ యూ కెన్ టేక్. స్పెసిఫిక్ గా PCOS అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటారు. అట్లా ఉందా మ్యామ్? డెఫినెట్ గా ఈ పొటాటోస్, ఏవైతే కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి హై క్యాలరీస్ యాడ్ చేస్తాయి. ఈ దుంపకూరలు ఇట్లాంటివి అవాయిడ్ చేయమని. మోర్ ఆఫ్ ఫైబర్స్, లాట్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ యువర్ డైట్, లాట్స్ ఆఫ్ మినరల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనం అనుకుంటాం ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ హ్యావ్ హై న్యూట్రిషియస్ వాల్యూ అని, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడంతా హెల్దీ ప్లేట్ ఇస్ ద రికమెండేషన్. మనకి పండిన దగ్గర నుంచి మన ప్లేట్లోకి ఎంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో రీచ్ అయితే అంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి ఫుడ్లో. మన ఊరికి ఇంపోర్టెడ్ ఫ్రూట్సే తెచ్చుకుని అవే తినాల్సిన అవసరం లేదు. ఆ చిన్న చిన్న బనానాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్ ఇన్ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యూట్రిషియస్ వాల్యూ. సో అవి స్టార్ట్ చేసి మీ డైట్ మీరే కస్టమైజ్ చేసుకోండి. ఫర్ స్మాల్ సజెషన్స్ యూ ఆల్వేస్ హ్యావ్ యువర్ గూగుల్ ఇన్ హ్యాండ్. That's right. And then ma'am, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు PCOS, PCOD గురించి యూ గివెన్ ఆల్ ఆఫ్ us గుడ్ క్లారిటీ. సపోజ్ మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాము, డయట్ అంతా ఫాలో అవుతున్నాము, అండ్ ఆల్సో హార్మోన్స్ ఆర్ హెల్పింగ్. సో టెంపరీగా PCOS రిజాల్వ్ అయ్యింది అండ్ సపోజ్ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి దే ఆర్ ప్రెగ్నెంట్, దే హ్యావ్ చిల్డ్రన్. సో టెంపరీగా సొల్యూషన్ వచ్చింది. వాట్ అబౌట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్? సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంతో కొంత ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ మెలైటస్, ఫ్యూచర్లో డయాబెటీస్, ఈ ఒబిసిటీ, హై BMI కంట్రోల్ అవ్వకపోతే దానివల్ల కూడా స్ట్రోక్ రావటము, కార్డియోవాస్కులర్ ఇష్యూస్, ఈ లాంగ్ రన్లో కొంచెం డిప్రెషన్స్ ఇట్లాంటివి డెఫినెట్గా ఉంటాయి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఓవర్కమ్ విత్ దీస్ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో ఓవరాల్ గా మొత్తం అన్ని టాపిక్స్ అయితే మనం సిమ్టమ్స్, వాట్ ఇస్ PCOS నుంచి సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ వరకు చూసాము. ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యు వాంట్ టు యాడ్? No, I think Sindhu, you've covered most of the questions. Okay. Calmness, as I just outlined చేయటం, irregular cycles, infertility, high BMI, వీళ్ళందరికీ ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ exercise and exercise. I would say daily spend some time. PCOS ఏమి పెద్ద మేజర్ ఇష్యూ కాదు, దానివల్ల డిప్రెస్ అయిపోవాల్సిన పని లేదు. దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ యువర్ సిమ్టమ్స్ అండ్ ఫర్ ప్రివెన్షన్ ఆల్సో. సో ఏదైనా ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు సీ యువర్ డాక్టర్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ సిమ్టమ్స్, యాజ్ ఐ సెడ్, అండ్ దట్ ఈస్ ఆల్ ఐ థింక్ ఐ కెన్ టెల్.
సో ఐ థింక్ మీకు మ్యామ్ చెప్పిన అన్ని పాయింట్స్ కూడా హెల్ప్ అయి ఉంటాయి అనుకుంటున్నానండి. అండ్ మాక్సిమం వీలైనంత వరకు కూడా అన్ని పాయింట్స్ అయితే మేము క్లియర్ చేసాము. ఎవరైతే పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్నారో అస్సలు మీరు ప్లీజ్ డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ బిగ్. అంటే మీరు మ్యామ్ చెప్పినట్టు బాగా డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఈట్ హెల్తీ, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ యు ఆర్ గుడ్ టు గో. సో డెఫినెట్గా ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్ అండ్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో అ హెల్దీ లైఫ్ స్టైల్ అంతే. సో ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమున్నా సరే మీట్ యువర్ డాక్టర్, మీట్ యువర్ గైనకాలజిస్ట్. దే విల్ హెల్ప్ యూ ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది. డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ దేర్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. సో అది ఇవాళ వీడియో అబౌట్ పీసీఓఎస్. డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ టు షేర్, ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you all soon. Take care. Bye.